మీనరాశి వారికి 5, 6, 7వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక పురుషుడి కారణంగా ఈ మీనరాశి వారి జీవితంలో అల్లకల్లోలాలు జరిగాయని చెప్పుకోవచ్చనమాట. అంటే ఒక పురుషుడు ఈ మీనరాశి వారి జీవితంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో వారి జీవితంలో ఊహించని మలుపులు తిరిగాయి అని మనం ఈ వీడియోలో క్లియర్‌గా చెప్పుకోవటం అనేది జరుగుతుందనమాట. అసలు ఆ పురుషుడు ఎవరు? ఈ మీనరాశి వారి యొక్క జీవితంలోకి ఎలాంటి సమయాల్లో ప్రవేశిస్తాడు? ఏంటి? అసలు ఏ రకంగా వీరి జీవితంలో ఆ పురుషుడి వల్ల నష్టాలు జరిగాయి? ఇందులో మీనరాశి వారు చేసినటువంటి పొరపాటు ఏమన్నా ఉందా? అసలు ఆ పురుషుడు బయట వారా? లేకపోతే ఇంట్లో వారా? ఇలాంటివన్నీ కూడా వీడియోలో పూర్తిగా చెప్పబడతాయి కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో అనేది మీకు 100కు 1000% ఉపయోగపడేటటువంటి వీడియో. ఈ వీడియో ద్వారాగా మీ జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి మార్పులు, చేర్పులు చేసుకునేటటువంటి అవకాశము, అలాగే చేసిన వారు కూడా అంటే ఎవరైతే నష్టపోయి ఉన్నారో అలాంటి వారికి కూడా కొన్ని రకాలైనటువంటి అంటే వారు చేసే తప్పులు సరిదిద్దుకునేటటువంటి అవకాశాలనేవి ఈ వీడియోలో చక్కగా వివరించబడతాయి. అంటే వీరు ఈ మీనరాశి వారు తప్పులు సరిచేసుకోవటానికి కూడా మీనరాశి వారు చేసినటువంటి పొరపాటైతే ఏమీ లేదండి. వీరు ఒక్క ప్రేమను పంచటం, అలాగే నమ్మటం అంటే నమ్మకం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఈ రోజుల్లో బలమైనటువంటి దెబ్బ అనేది పడుతుందనమాట. అలాంటి దెబ్బ ఈ మీనరాశి వారి యొక్క జీవితంలో కూడా తగిలిందని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి అవన్నీ క్లుప్తంగా వివరించబడతాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒంటరిగా చూడండి. ఈ మీనరాశి వారిది జాతక చక్రంలో ఏంటంటే 12వ రాశి అండి. అంటే చిట్ట చివరి రాశి అనమాట. వీరి రాశికి అధిపతి మాత్రం గురుడనమాట. అంటే రాశి చక్రంలో 12వ రాశి, కానీ అధిపతి మాత్రం గురుడనమాట. గురుడంటే గురుబలం అనేది ఈ మీనరాశి వారికి బాగా పుష్కలంగా ఉంటుందన్నమాట. ఈ గురుబలం వల్ల చాలా వరకి కూడా వీరికి ఉన్నటువంటి బాధలకి గురువు బలంగా ఉండటం వల్ల మాత్రం ఎక్కడికక్కడ వీరు బయట పడగలుగుతున్నారు అని చెప్పుకోవచ్చనమాట. గురుబలం అనేది ఈ మీనరాశి వారికి పుష్కలంగా ఉంటుందన్నమాట. అలాగా ఈ మీనరాశి వారిని మనం చూసుకున్నట్లయితే జీవిత పరంగా వీరు పడినటువంటి కష్టాలనేవి ఇంకెవ్వరూ కూడా పడలేదనే చెప్పుకోవచ్చు. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు తల్లిదండ్రుల దగ్గర చిన్న వయసులో ఏదన్నా కాస్తో కూస్తో ఏదన్నా ఆడతా పాడతా పెరిగితే పెరిగి ఉండొచ్చండి. కానీ వైవాహిక జీవితం కాడ్నించి మాత్రం వీరికి అసలు అంటే బాగా దోషాలు, శాపాలు, పాపాలవ్వచ్చు, పితృదోషాలవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా వీరికి వైవాహిక జీవితం దగ్గర నుంచి వెంటాడినియనమాట. ఇట్లా వీరి జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదురు చూశారు. ఇక్కడ భర్త తరపున లేకపోతే బయట వారి తరపున అనే విషయం నేను పూర్తిగా చెప్తానండి. మీరు వైవాహిక జీవితం అనంగానే భర్త అనుకోని వీడియోని స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. అవన్నీ కూడా మీరు పూర్తిగా చూస్తేనే మీకు తెలిసిద్ది. స్కిప్ చేయొద్దు. ఎందుకంటే వీరి జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కొన్ని కొన్ని సమస్యలు కొంతమంది ప్రవేశంతో వీరికి సమస్యలనేవి మొదలైనయి అన్నమాట. వీరికేంటంటే కొంతమందిని మనం చూసుకున్నట్లయితే మీనరాశి వారికి కొంతమంది జీవితాలైతే బ్రహ్మాండంగా ఉంటాయండి. ఎందుకంటే ఒకే రాశిలో ఉన్నప్పటికీ కూడా అందరి జీవితాలు, అందరి జాతకాలు ఒకే రకంగా ఉండవు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటాయన్నమాట. కొంతమంది విషయాలు మీనరాశి వారి గురించి తెలుసుకున్న తర్వాత ఈ వీడియో చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరికైనా ఒకరికి ఇద్దరికి ఇలా జరగకపోవచ్చు, కానీ ఎక్కువ శాతం మందికి అయితే మాత్రం ఇలాగే జరిగిందనమాట. అదంతా చూసే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని మానసిక సమస్యలతో బాధపడేవారు. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, విద్య, ఉద్యోగం, సంతానం, వ్యాపారము ఇలా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం
గురూజీ సీతారామరాజు గారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ సమస్యకు ఫోన్లోనే పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వల్ల, పరిహారాల వల్ల మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే గురువుగారు చాలా వరకు కూడా వయసులో పెద్దవారు కాబట్టి ఆయన అనుభవపూర్వకమైనటువంటి సమాధానాలు కూడా మిమ్మల్ని మీ సమస్య నుంచి బయటపడేయగలుగుతాయి. కాబట్టి మీకేదైనా ఇబ్బంది ఉంటే గురువుగారికి ఈ నెంబర్‌కి కాల్ చేయండి. ఇలా ఈ మేనరాశి వారికేంటంటే మనం గమనించినట్లయితే ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి వస్తుందండి ఈ వీడియో వచ్చేటప్పటికి. ఈ మేనరాశిలో ఉన్నటువంటి స్త్రీలు చాలా చాలా నరకం అనేది అనుభవిస్తూ ఉంటారనమాట. వీరికి వైవాహిక జీవితం దగ్గర నుంచి పెద్దగా కలుసుబాటు అనేది ఉండదు. కొంతమందికేమో భర్తల రూపంలో వీరికి సమస్యలనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి అన్నమాట. కొంతమందికేంటంటే అంటే బయట వ్యక్తి రూపంలో మగ వ్యక్తి అంటే పురుషుడు ఉంటాడు కదా! ఆ యొక్క పురుషుడి రూపంలో కొంతమందికి సమస్యలనేవి పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏదైనా కానివ్వండి, భర్త కావచ్చు లేదా బయట వ్యక్తి అవ్వచ్చు, ఇట్లా వీరికి ఏదైనా కానివ్వండి దెబ్బైతే మాత్రం గట్టిగానే తగులుతుందనమాట. కొంతమంది జీవితాల్లో అయితే ఇద్దరి ప్రవేశం కూడా ఉంటుందనమాట. ఇటు భర్త వల్ల దెబ్బతింటారు, కొంతమంది బయట వ్యక్తి వల్ల కూడా దెబ్బతింటూ ఉంటారనమాట. అలా వీరి జీవితంలో చాలా రకాలుగా పరిణామాలనేవి, ఊహించని పరిణామాలనేవి ఎదురవుతూ ఉంటాయి. మరి ఇన్ని రకాలుగా జరిగాయనంటే ఇక్కడ మీనరాశి వారి యొక్క పొరపాటు అనేది కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొరపాటు అనేది మనం ఖచ్చితంగా చెప్పగలగాలండి. పొరపాటు అనేది చెప్పగలిగినప్పుడే ఈ మీనరాశి వారి జీవితంలో కాస్తైనా మార్పులు చేర్పులు చేసుకొని భవిష్యత్తులోనైనా వారు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం పొరపాటు అనేది చెప్పకుండా మనం అంటే ఏదైనా కానివ్వండి ఒక రకంగానే చెప్పుకుంటా వెళ్ళిపోయామంటే నాణ్యానికి ఒకవైపు కోణం చూపించి మరొక వైపు కోణం చూపించకుండా వెళ్ళిపోతే అది మీనరాశి వారికి అర్థం కాక అలాంటి పొరపాట్లు జీవితంలో ఇంకా చేసి ఇంకా చాలా రకాలైనటువంటి సమస్యలు తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ముందు వారు చేసే పొరపాటు అనేది సరి చేసుకోవాలన్నమాట. కాబట్టి పొరపాటును కూడా చెప్పగలగాలి. అలా ఈ మీనరాశి వారు చేసినటువంటి ఒకే ఒక్క పొరపాటు ఏంటంటే అతి అండి. మనం మొట్టమొదటి నుంచి చెప్పుకునేటటువంటి విషయమే అతి. అంటే అది ప్రేమ అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, మాటలవ్వచ్చు. ఇలాంటి ప్రతీదీ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ మీనరాశి వారు ఏదైనా కూడా అతిగా చేస్తూ ఉంటారనమాట. అతి అనార్థాలకు చేటు అన్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఈ మీనరాశి వారి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే పదే పదే వీరి జీవితంలో అతి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరు చాలా మంచివారు, వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే చాలా మంచివారు, అమాయకులు. అలాగే వీరి దగ్గర ఏంటంటే ఒక చిన్న మొండి పట్టుదల ఉంటుంది. అంటే మా మాటే వింటున్న చిన్న పిల్లల మనస్తత్వం అనేది చాలా ఎక్కువగా ఈ మీనరాశి వారిలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. మంచికి, చెడుకు, నిజానికి, నీడకి పెద్దగా తేడా తెలియనటువంటి వారు అని మనం చెప్పుకోవచ్చనమాట. కాబట్టి ఎదుటివారు వీరిని చాలా ఈజీగా అంటే నమ్మిచ్చి వీరిని ఏమన్నా మోసం చేయాలన్నా, ఇబ్బంది పెట్టాలన్నా చాలా తేలికగా చేయగలుగుతారనమాట. కాబట్టి ఈ మీనరాశి వారు ఎదుటివారికి ఆ అవకాశం ఎవరిస్తున్నారు అనంటే అది వీరు మాత్రమే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే మంచి వారినేమో అనుమానిస్తూ ఉంటారు. ఎవరినైతే అనుమానించాలో అలాంటి వారిని ఈజీగా నమ్మేస్తూ ఉంటారనమాట. గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేకపోవటం వలన మీనరాశి వారు ఇలా జనాల విషయంలో చాలా పొరపాటు పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ మీనరాశి వారికి ఏంటంటే మనము అంటే ఇప్పుడు అతి విషయం వచ్చింది కదండి. అంటే ఇప్పుడు మనం కూరలో కాస్తంత ఉప్పు ఎక్కువైనా తినలేము. అలాగే కాఫీలో టీలో కొంచెం పంచదార ఎక్కువైనా తాగలేము. అలా ప్రేమ అవ్వచ్చు, ద్వేషం అవ్వచ్చు, ఏదైనా సరే హద్దుల్లో ఉండాలన్నమాట. హద్దులు దాటినప్పుడు చులకనైపోయే అవకాశము, ఇలాంటి ఇబ్బందులు, దెబ్బ తగిలేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇట్లా వీరికేంటంటే చాలా వరకి కూడా అంటే ఒక నమ్మవలసినటువంటి వ్యక్తులను
అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మంచి వాళ్ళనేమో అనుమానించాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. అలా ఈ మీనరాశి వారేంటంటే నమ్మాల్సినటువంటి వ్యక్తులనేమో పూర్తిగా దూరం పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎవరైతే నమ్మకూడని వ్యక్తులు ఉంటారో వారిని చాలా దగ్గరగా తీసుకుంటూ ఉంటారనమాట. బయట వారికి చాలా ఎక్కువగా విలువిస్తారండి. అంటే ఇంట్లో వాళ్ళ మీద ప్రేమాభిమానాలు ఉన్నా చేసినప్పటికీ కూడా బయట వ్యక్తులకు చాలా ఎక్కువగా విలువిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ మీనరాశి వారిని ఎవరైనా సరే చాలా ఈజీగా వారి మాటల్లో పెట్టేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు బయట వారు ఏదైనా సరే ఒక మాట అన్నారు అనంటే ఆ మాటకు వీరేంటంటే ప్రాణం పోస్తూ ఉంటారు. ఎవరి జీవితాలు వారివి అయినప్పుడు ఎవ్వరు ఎవ్వరికి ఒక రూపాయి పెట్టనప్పుడు చెయ్యనప్పుడు మనం ముఖ్యంగా తప్పు అనేది మన వైపు నుంచి లేనప్పుడు ఎవరికో దడవాల్సినటువంటి అవసరము, ఎవరి మాటలకో విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ మీనరాశి వారేంటంటే ఎంతసేపటికి వీరి ఆలోచన విధానం బయట వాళ్ళ మీద ఎక్కువగా అంటే ఆ దృష్టి అనేది ఉంటుంది. అంటే అన్నీ వింటారా అంటే అన్నీ వినరండి. కొన్ని వినరు. కొన్ని ఒకరితో మనకెందుకు అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని మాత్రం ఎక్కువగా బయట వారి మీద కూడా పెట్టేస్తూ ఉంటారనమాట. అది వీలుని బట్టి అలా చేస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలాగా సగం విననప్పుడు మిగిలిన సగం మాత్రం ఎందుకు వినాలి? అది మీరు ముందు సరిచేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మిగిలిన సగం కాడ మీరు వింటల్లా. ఎందుకు? వారి మాటలనేవి తప్పు కాబట్టి, వారి అంచనాలనేవి సరైనవి కాదు కాబట్టి వింటల్లా. వాటిట్లో విననప్పుడు మిగిలిన వాటిట్లో మాత్రం ఎందుకు సరైద్ది? ఇక్కడైనా బయటవారే, అక్కడైనా బయటవారే. అలాంటప్పుడు ఆ తేడా అనేది ఎక్కడొస్తుంది? మీ మనసుల్లో వస్తుందనమాట. కాబట్టి ముందు మీ మనసును సరిచేసుకోండి. ఇక పురుషుడు వల్ల మనం జీవితాల్లో దెబ్బ అనంటే ఈ మీనరాశి వారికి వైవాహిక జీవితంలో అంటే భర్త వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలనేవి వస్తూ ఉంటాయి. కొంతమంది భర్త వల్ల తేడా పడుతూ ఉంటారనమాట. అంటే ఆ భర్త మీద కూడా మితిమించినటువంటి ప్రేమను చూపించి, మితిమించి ప్రతీదీ కూడా ఏంటంటే వీరికి కోపం వచ్చినా మనం ఆపలేము. వీరికి ప్రేమొచ్చినా మనం ఆపలేము. పూరి ఎలాగైతే పొంగిపోతుందో అలా వీరిది పొంగిపోయేటటువంటి మనస్తత్వం. పూర్తిగా బోలా మనస్తత్వం. అయితే సాంతం చిన్నపిల్లల్లాగా చూపిస్తా ఉంటారు. లేదంటారా పూర్తిగా దూరం పెట్టేస్తూ ఉంటారు. ప్రేమైనా మనం చూడగలుగుతాము, లేదా పూర్తిగా కోపాన్నైనా మనం చూడగలుగుతాం గానీ, మధ్యస్థంగా వీళ్ళు ఉండేటటువంటి ప్రయత్నం అనేది చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారని చెప్పొచ్చనమాట. అంటే చాలా బ్యాలెన్స్డ్‌గా ఉండేటటువంటి వ్యక్తులు గూడా కొంతమంది ఉండొచ్చండి. కాకపోతే ఎక్కువ శాతం స్త్రీలైతే మాత్రం ఇలాగే ఉంటారని మనం చెప్పుకోవచ్చనమాట. అలా భర్త విషయంలో కూడా ఏంటంటే, మితిమించినటువంటి ప్రేమాభిమానాలు చూపించి వీరక్కడ భర్త విషయంలో కూడా చులకనైపోతారనమాట. కాబట్టి మీనరాశి వారి జాతకంలో మీరు చూసుకోండి. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది చాలా మందికి తక్కువగా ఉంటుంది. కొంతమందైతే దూరం అయిపోయి విడివిడిగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అట్లా మీనరాశి వారికి ఏంటంటే సంతానం కలిగిన తర్వాత భార్యాభర్తల మధ్య దూరం పెరగటము, ఆ దూరం కూడా శాశ్వతం అవటము, ఉన్నప్పుడు కూడా భార్యాభర్తల మధ్య ఎటువంటి అర్థం చేసుకునేటటువంటి ప్రేమాభిమానాలు లేకపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ మీనరాశి వారు ఏంటంటే ప్రతీదీ కూడా మితిమించినటువంటి ప్రేమ వీరికి వీరి జీవితాన్ని చాలా తల్లకిందులుగా చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. అలాగా ఎప్పుడైనా సరే నేను చెప్పే విషయం అదేనండి. ఎంత భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఎంతవరకు చూసుకోవాలో, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలన్నమాట. అలా చూపించి కాస్తో కూస్తో ప్రేమను చూపించిన తర్వాత వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, మేము అంత చూసాం, ఇంత చూసామని చెప్పేసి పదే మళ్ళీ దెప్పే మాటలు కూడా ఈ మీనరాశి వారి జీవితంలో ఉంటాయి అన్నమాట. అంటే చూసినప్పుడు, చేసినప్పుడు ఏదైనా సరేనండి మన వల్ల మంచితనంగా మనం ఒక రూపాయి విషయంలో అవ్వచ్చు, లేకపోతే ప్రేమను పంచే విషయంలో అవ్వచ్చు, మనం బాధ్యత ప్రకారం చూసుకుంటూ ఉంటాము. మితిమించి చూడటం అనేది అది మీరు చేసుకున్నటువంటి చిన్న పొరపాటు అనమాట. అది మీ దగ్గర వస్తుంది ఆ పొరపాటు. లేదంటే అందరి భార్యలు భర్తలను చూస్తారు, అందరి తల్లులు బిడ్డలను చూస్తూ ఉంటారు, కని పెంచుతూ ఉంటారు. కన్నప్పుడు పెంచాల్సినటువంటి ధర్మం అనేది ఉంటుంది. కానీ మేమే చూసాము, మేమే చేసాము, మేమే పనిచేసాము ఇలాంటివనేవి ఎప్పుడూ కూడా చెప్పకూడదనమాట. చెబితే మీరు చేసిన దానికి విలువ అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది.
ఎప్పుడైనా మనం ఎవరికైనా ఏదైనా ఒక చిన్న పని చేసినా లేదా పెద్ద సహాయమే చేసినా కూడా దానికి ప్రతిఫలం అనేది మనం ఆశించకూడదనమాట. ప్రతిఫలం అనేది ఎదుటి వ్యక్తి నుంచి రావాలి లేదా భగవంతుడు ఇవ్వాలి. ఎదుటి వ్యక్తి గొప్ప వ్యక్తులనుకోండి వాళ్ళు ఇస్తారు. లేదనుకో భగవంతుడు చూసుకుంటాడు. అలా కాకుండా చేసినటువంటి మీరే ప్రతిసారి కూడా మేము చేశాము, మేము చేశాము, మేము చేశాము మీకు అని చెప్పుకుంటే అక్కడే దానికి ఉన్నటువంటి గౌరవం అనేది తగ్గిపోతుందనమాట. కాబట్టి ఇలాంటి ఎదుటి వ్యక్తులు కూడా ఏందంటే వీరి యొక్క మంచితనాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేక ఈ భర్త ఏంటంటే ఈ భార్యను దూరం పెట్టటము, భర్త కూడా చెప్పుడు మాటలు వింటూ ఉంటాడు. ముఖ్యంగా ఏంటంటే ఈ భర్త పరాయి వారి మాటలు విని ఈ భార్యని దూరం పెట్టేసేసేయటము, అలా భార్యాభర్తల మధ్య కీచులాటలు ఇలాంటివనేవి జరిగి వారి మధ్య దూరం అనేది శాశ్వతం అయిపోయిద్దనమాట. అలా పిల్లల్ని ఒంటరిగా బ్రతికించుకోవటము, చాలా ఇబ్బందులు పడటము, మానసికంగా నలిగిపోవటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే వీరి యొక్క మంచితనమే వీరిని కాపాడినట్లుగా అదృష్టం అంటే భగవంతుడి యొక్క ఆశీర్వాదం వీరి మీద ఉండి చాలా వరకు కూడా జీవితాలు నెట్టుకొస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. భగవంతుడి అంటే మంచితనమే మనకు ఆశీర్వాదం అండి. ఏ వ్యక్తి మనసులో అయితే కల్లా కపటం కుచితం అయితే ఉండదో వారిని దేవుడు ఎప్పుడూ కూడా వదలడు. ఒక రూపంలో నష్టం చేసిన ఒక రూపంలో ఖచ్చితంగా లాభం చేస్తూ ఉంటాడు. అలా ఈ మేనరాశి వారికి ఏంటంటే వీరి యొక్క మంచితనం వల్ల వీరు కాస్తో కూస్తో ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు ఇన్ని బాధల్లో కూడా. ఇంకా కొంతమందిని మనం గనక గమనించినట్లయితే కొంతమంది బయట పురుషుడు వల్ల దెబ్బతింటూ ఉంటారనమాట. అంటే ఇంట్లో భర్త సరైనటువంటి సహకారము అనేది లేకపోవటం వలన వీరు కాస్త అంటే ఇంట్లో భర్త కొంచెం ఇంట్లో గొడవల వల్ల అవ్వచ్చు, అట్లా అవ్వచ్చు. కొంతమంది స్త్రీలు ఏంటంటే తెలిసి తెలియని వయసులోనండి కొంతమంది ఇక్కడ అందరికీ చెప్పటంలా కొంతమంది తెలిసి తెలియని వయసులో ఏంటంటే బిడ్డలు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు పరాయి పురుషుడిని నమ్మటము, నమ్మి వారిని కూడా అంటే మితిమించి అభిమానించి మితిమించి ప్రేమను చూపించి చులకనైపోయి అలా ఆ పురుషుడు కూడా వీరినేంటంటే వీరు ప్రేమ చూపించినప్పుడు అవతల పురుషుడు చక్కగా దాన్ని ఉపయోగించుకోవటం అవ్వచ్చు. ఆ ప్రేమను ఒక డబ్బు రూపంలో పొందటం అవ్వచ్చు. ఇట్లా పెట్టినంత వరకు చక్కగా శుభ్రంగా తినేసేసి పక్కకు వెళ్ళిపోవటము. కానీ ఇలాంటివన్నీ కూడా ఆ పురుషుడు చేశాడు. కానీ ఆ పురుషుడు వల్ల ఆ పురుషుడికి ఏంటంటే ఈ ప్రేమని డబ్బుగా లాభంగా మార్చుకున్నాడు. అలా మార్చుకొని తనకు కావాల్సింది తను తీసుకొని తను వెళ్ళిపోయాడు పక్కకి. కానీ ఆ పురుషుడు వల్ల ఏంటంటే ఇక్కడ ఈ స్త్రీ అంటే నమ్మినందుకు పరిస్థితులు సరిగ్గా లేక నమ్మినందుకు ఏంటంటే కొంతమంది తెలిసి తెలియక నమ్మినందుకు ఆ పురుషుడు వల్ల వీరికి సమాజంలో అవమానాలు ఎదురవటము, బాధలు ఎదురవటము, కుటుంబ సభ్యుల మధ్య గౌరవ మర్యాదలు కోల్పోవటం అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా జరిగి చాలా రకాలుగా ఆ పురుషుడు వల్ల ఈ స్త్రీలకు ఏంటంటే చాలా ఇబ్బందులు జరిగినాయి అని చెప్పుకోవచ్చు అనమాట. అప్పటి నుంచి వీరి జీవితంలో మరొక మలుపు తిరిగింది. భర్త కాస్తో కూస్తో మంచివాడైనా చెడ్డవాడైనా ఆ పురుషుడు ప్రవేశం అనేది లేకపోతే వీరి జీవితం కొంచెమన్నా ఒక రకంగా ఉండేదేమో. కానీ వీరు అమాయకత్వంతో ఎవరో అంటే దారిన పోయే వాళ్ళని నమ్మినందుకు వీరికేంటంటే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టుగా 2 రకాలుగా జీవితంలో చాలా ఇబ్బందులనేవి ఎదురైనాయి అన్నమాట. అంటే కాస్తో కూస్తో భర్త మంచివాడు కాకపోతే ఒకసారైనా చూసేవాడండి. కానీ ఇలా నమ్మటం వల్ల ఏంటంటే భర్త పూర్తిగా దూరమయ్యాడు కొంతమందికి. అలా వీరి అమాయకత్వంతో కొంతమంది దూరం చేసుకున్నారనమాట. ఎందుకంటే అక్కడ భర్త మంచివాడైతే అసలు వేరే పురుషుడితో మాట్లాడాల్సినటువంటి పని ఉండేది కాదు. అయినా సరే అలా చేసింది తెలిసి చేసినా వీళ్ళు కావాలని చేయలేదండి. వీరి యొక్క గ్రహస్థితి అవ్వచ్చు, కర్మ అనుకోవచ్చు, తెలిసి తెలియని వయసు అవ్వచ్చు. ఇట్లా వారేంటంటే తెలియక చేసినటువంటి చిన్న పొరపాటు వల్ల వీరి జీవితమే తల్లకిందులైపోయిందనమాట. అలా బయట భర్తే మనవాడు కానప్పుడు బయట మనిషి పరాయి పురుషుడు మనవాడవుతాడా? కాబట్టి అలా ఆ రూపంలో కూడా వీరి జీవితంలో గట్టిగా దెబ్బ అనేది పడుతుందనమాట. అలా కొంతమంది ఇలా దెబ్బతింటూ ఉంటారు. కొంతమంది భర్త రూపంలో అలాగే భర్త మంచివాడు కాదని బయట పరాయి పురుషుడిని నమ్మటం వలన ఇలా ఇద్దరి రూపంలో దెబ్బతింటూ ఉంటారనమాట. ఇలా వీరి జాతక ప్రకారం మనం చూసుకున్నట్లయితే కొంతమందికైతే మాత్రం ఒక పురుషుడు వల్ల అది భర్త అవ్వచ్చు, బయట పురుషుడు అవ్వచ్చు, ఒక పురుషుడు వల్ల స్త్రీల జీవితాలు ఈ మీనరాశి వారి యొక్క స్త్రీల జీవితాలు
తల్లకిందులైనటువంటి సందర్భాలు చాలా ఎక్కువ మందికి జరిగాయండి. ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే చెప్పటం అనేది జరుగుతుందనమాట. అలాగా చాలా వరకి కూడా వీరి జీవితాలేంటంటే ఒక ఒంటరి ప్రయాణాలను వీరు గడుపుతున్నారని చెప్పుకోవచ్చనమాట. అలా ఆ పురుషుడు యొక్క అది భర్త అవ్వచ్చు, పరాయి పురుషుడు అవ్వచ్చు, లేదా ఇద్దరి ప్రమేయంతో గూడా అవ్వచ్చు. వీరి జీవితాలైతే ఒంటరి జీవితాలయిపోయి ఈ రోజున ఒంటరిగా బ్రతుకుతున్నారని చెప్పుకోవచ్చనమాట. అలాగా చాలా వరకి కూడా ఊహించని సందర్భాలనేవి ఈ మీనరాశి వారి యొక్క స్త్రీల జీవితంలో జరిగాయి. పెద్దగా పుట్టింటి సపోర్టు ఉండదు. ఇటేమో అత్తగారు ఇంటి సపోర్టు ఉండదు. మెట్టినింటి సపోర్టు. భర్త జీవితాంతం తోడుగా ఉండాల్సినటువంటి భర్త సపోర్టు లేక అలా దూరమైపోతూ ఉంటారు. ఎవరినైనా నమ్ముకుందాంలే అని అనుకుంటే ఆ విషయంలో కూడా ఫెయిల్ అయిపోతారు. ఇలా మళ్ళీ ఈ మానసిక ఒత్తిడంతా కొంచెం పిల్లల మీద చూపించటం అవ్వచ్చు. పిల్లల యొక్క జీవితాలు కూడా వీరి యొక్క తెలిసి తెలియని నిర్ణయాలతో పిల్లల జీవితాలు కూడా భగవంతుడి రాత వల్ల అవ్వచ్చు. పిల్లల జీవితాలు కూడా కొంతమందివి తల్లకిందులు అయిపోవటము. ఇట్లా వీరి జీవితం ఏంటంటే ఇక తరతరాలుగా కూడా ఎక్కువ శాతం ఇదే రిపీటెడ్‌గా జరుగుతూ ఉంటుందనమాట. కొంతమందిని మనం గమనించుకున్నట్లయితే. ఇద్దరు బిడ్డల్లో ఒకరి జీవితం బాగుండటము, ఒకరి జీవితం మళ్ళీ ఇబ్బందులు పాలైపోవటము. ఇలా వీరు మళ్ళీ అదంతా కూడా మానసికంగా పడి వీరు కూడా మళ్ళీ ఏదో ఒక మాట అంటము, అనిపించుకోవటము. ఇలాంటివి కొన్ని కొన్ని సందర్భాలు ఈ మీనరాశి వారికి జరుగుతూ ఉంటున్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటేనండి, మీ యొక్క అతిని మీరు మార్చుకోండి. మాటలు కూడా ఈ మీనరాశి వారు కొంతమందిని మీరు చూసినట్లయితే మాటలు ఒక మాట కాడ 10 మాటలు మాట్లాడేస్తూ ఉంటారనమాట. ఎదుటివారు ఒక మాట మాట్లాడటం పూర్తయ్యేలోపే గబా గబా 10 మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. అలా జీవితంలో మీరు అతిని గనక మార్చుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట. మీ అనే వారి దగ్గరే మీకున్నటువంటి గౌరవ మర్యాదలు తగ్గిపోతూ ఉంటాయి. అలాగే మితిమించినటువంటి ప్రేమలు అతిగా ఏది కూడా చెయ్యవద్దు. అతి అనేది అనార్థాలకు దారితీస్తుంది. అలాగే ఎదుటి వారిని కూడా ఇంట్లో వారిని గౌరవించండి. ఇంట్లో వారిని మీరు గౌరవిస్తారు, ప్రేమిస్తారు. బయట వాళ్ళని మాత్రం మనం ప్రేమిస్తే ఏమొస్తుంది చెప్పండి? కాబట్టి ఎప్పుడైనా సరే చెప్పుడు మాటలు అనేవి వినొద్దు. మితిమించి ఎవరిని నమ్మవద్దు. అలా నమ్మితే మాత్రం ముఖ్యంగా బయట వారిని నమ్మితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందనమాట. ఎవరైతే తీయటి పలుకులు పలుకుతూ ఉంటారో అలాంటి వారందరూ మంచివాళ్ళు అనుకుంటే మీ పొరపాటేనండి. ఒక్కొక్కసారి కఠినంగా మాట్లాడే మాటల వెనక అంటే ఎవరైతే కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉంటారో వారి మనసుల్లో ఏమీ ఉండదు. కానీ తియ్యగా మాట్లాడుతున్నారు అనంటే వారికి మీతో అవసరం లేదని, వారు మీకు పెద్దగా విలువ ఇవ్వట్లేదని మీరు అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడైనా సరే మీనరాశి వారిలో కొంతమంది ఏంటంటే ఇలాగా కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లనేవి మీరు సరి చేసుకోండి. పెట్టుకుంటే పూర్తిన నెత్తిన పెట్టుకోవటం, లేకపోతే తొక్కేసేయటము ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మాత్రం మీ జీవితంలో చాలా వరకు కూడా ఇంకా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ రోజుల్లో నమ్మటం తప్పు కాదండి. అంటే నమ్మక ద్రోహం చేయటం తప్పు కాదు. నమ్మటం కూడా తప్పు అవుతుందన్నమాట. ఎదుటివారు నమ్మక ద్రోహం చేసేటటువంటి అవకాశాలనేవి మీరు ఇవ్వొద్దు. కాబట్టి ఎవరినైనా సరే ఎంతలో పెట్టాలో అంతవరకు పెట్టేసినప్పుడు మీ జీవితం అనేది బాగుంటుంది. కాబట్టి ఇలా మీ జీవితంలో మీరు చేసుకోవాల్సినటువంటి మార్పులు ఎందుకంటే మార్పులు అనేవి ఖచ్చితంగా చెప్పుకుంటే మీరు ఇప్పటికైనా కూడా మీ జీవితం అనేది బంగారుమయమవుతుంది. మాటలు తగ్గించండి. ఏదైనా సరే ఏదైనా చేసిన పనిని చెప్పుకోవద్దు. అది ప్రతిఫలం అనేది భగవంతుడికి వదిలేసేసేయండి. ఎందుకంటే మనము ప్రతి ఒక్కరం మనుషులుగా పుట్టాం కాబట్టి ఎవరికి తగ్గ కర్తవ్య ధర్మాలు వారు నెరవేరుస్తూ ఉండాలి. కాబట్టి అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా చెప్పుకోవటం వలన అది మీకున్నటువంటి గౌరవాన్ని దెబ్బతీసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పటికైనా మీరు కాస్త ఒక రకంగా మీరు ఆలోచించగలిగితే మీ జీవితం అనేది బాగుంటుందండి. ఇది అందరికీ వర్తించదండి.
కొంతమందికి వీరి యొక్క అమాయకత్వమే వీరికి మొదటి శత్రువుగా మారుతుంది. కాబట్టి అమాయకత్వాన్ని ఇప్పటికైనా తగ్గించుకోండి. ఇదండి ఇలా ఈ మీనరాశి వారి జీవితంలో ఏంటంటే ఇలాంటి ఊహించని మార్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఈ పురుషుల వల్ల ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మీనరాశి వారు ఇప్పటికైనా సరే ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మొద్దా అని తెలుసుకోండి. ఇలా బయట పురుషులను మాత్రం అంటే పొరపాటును కూడా కొంతమంది అండి, ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా చాలామంది ఏంటంటే తెలిసి తెలియని వయసుల్లో ఉంటూ ఉంటారు. అలాంటి వారు కూడా ఎప్పుడైనా సరే ఎవరిని బయట పరాయి వ్యక్తుల్ని మాత్రం నమ్మవద్దండి. అది పురుషులను అవ్వచ్చు, స్త్రీలను అవ్వచ్చు. నమ్మితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ భర్త మంచివాడైనా పర్వాలేదు, మంచివాడు కాకపోయినా సరే మీ ప్రయాణం మీరు చేసుకోవాలి. కానీ బయట వారి చేతుల్లో నమ్మి మీ జీవితాలను పెడితే మాత్రం వారు ఎప్పుడూ మీకు గ్యారెంటీ కాదనమాట. కాబట్టి మీరు తెలిసి తెలియక సమస్యలను అనేది కొనుక్కొని తెచ్చుకోవద్దు. పరాయి వ్యక్తి ఎప్పుడూ కూడా మన వ్యక్తి కాదనమాట. బయట అది మగవాడవ్వచ్చు లేదా ఆడమనిషి అవ్వచ్చండి. కాబట్టి ఇప్పటికైనా మీ ఆలోచన విధానాన్ని మీరు మార్చుకోండి. మీరు చేసే పొరపాటు ఏందనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోగలగాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎదుటి వారికి ఇబ్బందులు చెప్తుంటే అది వారి జీవితానికి ఏంటంటే ఇలా ఏంటి అని చెప్పి అనుకోవచ్చు. కానీ మీ యొక్క ఇబ్బంది మీకు తెలిసినప్పుడే మీరు మారి ఇప్పటికైనా భవిష్యత్తులోనైనా సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుందండి. పిల్లలు మారాన్ చేసినప్పుడు తల్లి ఒక దెబ్బ కొడితేనే ఆ పిల్లలు రెండోసారి అలాంటి పొరపాటు అనేది చేయకుండా ఉంటారనమాట. మంచి ఏంటి చెడు ఏంటి అనేది అర్థమవుతుంది. అలాగే ఈ మీనరాశి వారు కూడా ఏంటంటే మీరు చేసే పొరపాటుని మీకు తెలియజేసినప్పుడే మీరు మీలో కొంతమంది ఇప్పటి నుంచి అయినా సరే అలాంటి పొరపాట్లు అనేవి చేయకుండా ఉండటం అనేది ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుంది, చేయకుండా ఉండటానికి. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోండి. ఇది అందరికీ అని మనం చెప్పట్లేదండి. కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఇవి వర్తిస్తాయి. కాబట్టి మీరు సరిచేసుకుంటే మీరు చాలా బాగుంటారనమాట. అలాగే ఎప్పుడూ కూడా జనాన్ని మితిమించి నమ్మవద్దు. మీరు కూడా కొంచెం తెలివిగా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మంచితనము కొన్ని సార్లు శాపంగా మారుతుందనమాట. ఇలా ఈ మీనరాశి వారికైతే జరుగుతుంది. ఈ 3 రోజుల్లో ఈ గొప్ప విషయాలైతే తెలుసుకోగలుగుతారు. అర్థమైంది కదండీ! మీనరాశి వారికి ఏ పురుషుడి వల్ల ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి ఏంటి అనేది. వీడియో అర్థం కాకపోతే ఒక్కసారి వినండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మీనరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మీనరాశి మిత్రులు ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మీకు మంచి సమాచారం అనేది అందుతుందన్నమాట. అలాగే మీ యొక్క విలువైనటువంటి కామెంట్ను కూడా తప్పకుండా చేయండి. అంటే మీ జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఏమైనా ఎదురైనయా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ముఖ్యంగా చెప్తున్నాను, అందరికీ వర్తించదండి, కొంతమందికి మాత్రమే. ఇది కూడా మీరు గమనించండి. అలాగే లైక్ చేసినప్పుడు లైక్ బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుందన్నమాట. లైక్ చేసినప్పుడు మాత్రమే యాక్టివ్ అవుతుందండి, లేదంటే యాక్టివ్ అవ్వదు. అలా లైక్ బటన్ నొక్కితే హైప్ బటన్ యాక్టివ్ అవ్వటం వల్ల అక్కడ మీరు పాయింట్స్ యాడ్ చేయటం వలన వీడియో ఇంకొంతమంది మీనరాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి హైప్ అనే బటన్ దగ్గర కూడా లైక్ చేసి పాయింట్స్ అనేది యాడ్ చేయండి. అర్థమైంది కదండి? కాబట్టి లైక్ చేసి మీ యొక్క విలువైనటువంటి కామెంట్ని తప్పకుండా చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.